హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి స్క్వేర్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్లో చూసి ఒక రెసిపీ అయితే క్రాక్ చేద్దామని ఇక్కడ ఒక కొత్త ప్రయోగం అయితే చేస్తున్నాము నేను నా హస్బెండ్. మరి ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తెలియదు. గోధుమ పిండి అయితే తడిపి పెట్టుకొని ఫస్ట్, తర్వాత ఒక 10 నిమిషాలు వాటర్లో తడిపిన గోధుమ పిండి ముద్దనైతే ఉంచాము. తర్వాత తీసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసాము. ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడైతే ట్రై చేయాలి తప్పకుండా, చాలా బాగుంటుందేమో అని అనిపించింది. కానీ మళ్ళీ మధ్యలో ఒక డౌట్ వచ్చింది, ఒకవేళ పిండి పిండి లాగా ఉంటే పరిస్థితి ఏంది, కర్రీ వేస్ట్ అయిపోతుంది కదా అని. సో దానికోసం ఏం చేసామంటే ఇందులో కొన్ని మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తే ఒకవేళ ఇది ఫ్లాప్ అయినా కూడా మిల్ మేకర్తో కానిచ్చేయచ్చు, చపాతీ తినేసేయచ్చు అని ఇలా చేసాము. తర్వాత ఒక 5-6 టమాటాలను తీసుకొని ఇలా హాఫ్ ముక్కలుగా చేసుకున్నాము. ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ టమాటా ముక్కలు వేసి ఇది ప్యూరీ కోసం చేసాము. కొంచెం కర్రీ గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది కదా తినడానికి అని చెప్పి ఇలా టమాటాలని కొంచెం ఫ్రై చేసి తర్వాత మిక్సీ చేసుకున్నాము. మేమైతే చాలా రెసిపీస్ ఇన్స్టాలో చూసినా లేదంటే వేరే ఎక్కడైనా చూసినా ట్రై చేస్తాము. చాలా వరకు అయితే హిట్టే అయ్యాయి. ఈసారి ఫ్లాప్ అవుతుందా లేదా బాగుంటుందా కర్రీ చూడాలి. మీరెవరైనా ఏదైనా రెసిపీ ఇలా చూడగానే అలా చేయాలి అని అనిపిస్తుందా మీలో ఎవరికైనా? మా బుజ్జి అయితే అస్సలు వదిలిపెట్టడు చేసే వరకు. ఒక గిన్నె పెట్టి అందులో కొన్ని వాటర్ వేసుకొని తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఇందాక మనం ముక్కలుగా చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉండలన్నీ వేసి ఇందులో కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుంటాము. ఆలోపు హాట్ వాటర్లో మిల్ మేకర్ని కూడా నానబెట్టి పెట్టుకున్నాము. ఇవి ఒక 10 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ చేసుకున్నాము. తర్వాత అందులో పీసెస్ అన్నీ తీస్తే ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం సాల్టు, కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలిపి దీన్నైతే డీప్ ఫ్రై చేసుకున్నాము. అసలైతే ఇవి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పీసెస్ తినడానికైతే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. చూడ్డానికైతే సేమ్ చికెన్ పీసెస్ లాగానే ఉన్నాయి ఫ్రై చేసిన తర్వాత. ఇప్పుడు కూడా కర్రీ మొత్తం రెడీ చేసి తినేటప్పుడు అనిపించింది ఆ డీప్ ఫ్రై చేసినప్పుడే ఆ పీసెస్ అలాగే పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చేసి మనం కూడా తినేస్తే అయిపోయేది అని. ఎందుకంటే ఆ ఫ్రై చేసిన పీసెస్ని మళ్ళీ కర్రీలో వేసి మనం టమాటా ప్యూరీ అవన్నీ వేసి చేసిన తర్వాత నాకైతే అది కొంచెం పిండి పిండిగానే అనిపించింది. నాకు అస్సలు నచ్చలేదు ఈ కర్రీ. కానీ స్నాక్స్గా మాత్రం ట్రై చేయొచ్చు అనిపించింది. చాలా టేస్టీగా ఉన్నాయి ఈ డీప్ ఫ్రై చేసిన తర్వాత. నేను చెప్తూనే ఉంటాను మా ఆయనకి, మనం చూసిన ప్రతి రెసిపీ ట్రై చేయాల్సిన అవసరం లేదు, ఇదెందుకో తేడా కొడుతుంది, ఇది పిండితో చేసేది కదా, సరే మనం ఎంత ఫ్రై చేసినా ఏం చేసినా దానికి వాటర్ తగలగానే మళ్ళీ ఆ పిండి పిండిలాగా ఉంటుందేమో అంటే లేదు లేదు, చూడగానే చాలా బాగుంది కదా, వాళ్ళు చేసి ఎంజాయ్ చేస్తున్నారు కదా అని. కానీ చెప్పేవాళ్ళైతే మరి చాలా అదుర్సు, ఓ ఇలా ఉంది అలా ఉంది అన్నారు. చూడండి సేమ్ చికెన్ పీసెస్ లాగానే ఉన్నాయి ఇవి ఇలానే తినేస్తే అయిపోయేదండి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని కూడా ఇందులో వేసుకొని మళ్ళీ కొంచెం కారం, తగినంత సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి ముక్కలన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకొని
ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ వేయడం వల్ల ఈ కర్రీ పడేయకుండా ఉన్నాం, కానీ మిల్ మేకర్ థాట్ రాకపోయి ఉంటే అయితే ఈ కర్రీ ఫెయిల్ అయ్యేది, వేస్ట్ అయిపోయేది మొత్తం. ఈ పీసెస్ని పక్కకి వేసి ఓన్లీ మిల్ మేకర్ వేసుకునే చపాతీ తిన్నాము. మిల్ మేకర్ ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మేమైతే చపాతీ కాంబినేషన్ కోసం చేసుకున్నాము. మీరెవరన్నా ఈ రెసిపీ ఇన్స్టాలో చూసి ఇన్స్పైర్ అయ్యి ట్రై చేయడానికైతే చూడకండి, నాకైతే అస్సలు నచ్చలేదు. చపాతీ మిల్ మేకర్ కాంబినేషన్తో ఎంజాయ్ చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.